Hi, this is Anu, Ayurvedic mental health trainer. చాలామంది ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, లైక్ వీక్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, మాకు మంచిగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మేము బయటికి రావాలి. అండ్ ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ అనేది కొంతమందికి డల్ అయిపోతుంది. సో, అలాంటప్పుడు వీళ్ళు ఇమ్యూనిటీని బాగా బిల్డప్ చేసుకోవాలి. లైక్ హెచ్ఐవి లాంటివి అండ్ టాక్సోప్లాజ్మా, సీఎంవి, రుబెల్లా, హెపటైటిస్ బి, హెచ్ఎస్‌వి 1 అండ్ 2, గనేరియా, సిఫిలిస్ ఇటువంటివి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అయితే వీటిలో స్కిన్ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా నార్మల్‌గా వీళ్ళకి ఈ డిసీజెస్ గనుక డయాగ్నోస్ అయితే వీళ్ళు చేయవలసింది తినవలసిన ఫుడ్స్ కొన్ని చెప్తాను. వాటిలో ఏంటి అనంటే స్కిన్ ఇన్ఫెక్షన్ లేని వాళ్ళు, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఇందులో ఒక ఫుడ్‌ని అవాయిడ్ చేయమనే చెప్తాను. అయితే డ్రై ఫిష్. సో, డ్రై ఫిష్ అనేది మనకి మంచి పోషక విలువలున్న ఒక మంచి సీ ఫుడ్ అది. అయితే డ్రై ఫిష్‌లో మనకి మంచి ప్రోటీన్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. అండ్ దానితో పాటు మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పర్సన్ యొక్క బాడీలో మెటబాలిజం డెవలప్ అవుతుంది. అండ్ లైక్ వీళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ ఏం లేకుండా హెల్తీగా ఉంటారు. నీరసం, ఇల్‌నెస్, వీక్‌నెస్ ఇవన్నీ తగ్గుతాయి చాలా వరకు. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండడం వల్ల వీళ్ళ బాడీలో సెల్ డివిజన్ గూడా కంట్రోల్ అవుతుంది. అండ్ దానితో పాటు మంచి నిద్ర రావడం, నరాల వీక్‌నెస్ ఇలాంటివేమైనా ఉన్నా కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉండింది. సో, అందుకని చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ డ్రై ఫిష్‌ని నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఏ కండిషన్‌లో డ్రై ఫిష్ తినకూడదు అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండి బాగా హెవీగా ఇరిటేషన్ ఉండడం అలాంటివి ఉన్నప్పుడు స్టాప్ జేయమని చెప్తాము. అండ్ కొంతమందికి స్మెల్ పడదు, వామిటింగ్స్ అయ్యే వాళ్ళని గూడా అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ మీకు ఈ స్మెల్ బావుండి, మీకు తినే అలవాటుండి వితౌట్ ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఏం లేకుండా ఉంటే మీరు ఈ డ్రై ఫిష్‌ని తీసుకోవడం చాలా మంచిది. అండ్ దీంతో పాటు డార్క్ చాక్లెట్. సో, డార్క్ చాక్లెట్ గూడా మనకి మంచి మంచి పోషక విలువలున్నాయి. ఇందులో గూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ దానితో పాటు నార్మల్ గ్లూకోజ్ ఉంటుంది. అందులో షుగర్ లెవెల్స్ మనకి ఉంటాయి. అండ్ దానితో పాటు కళ్ళు తిరుగుతూ ఉన్నా, ఉమెన్‌కి పీరియడ్ సరిగ్గా రాకపోయినా, తనకి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండి తనుకి బ్లడ్ లైక్ ఎవ్రీ మంత్ పీరియడ్ సరిగ్గా రాకపోయినా, లేదు అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది గానీ, జస్ట్ 1 ప్యాడే తడిచిపోతూ ఉండడం, లేదు అంటే 1, 2, 3 డ్రాప్సే బ్లీడ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్ గూడా చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఉంటాయి. సో, అటువంటి వాళ్ళందరూ కూడా డార్క్ చాక్లెట్ తీసుకుంటే మీకు మీ హార్మోన్స్ అన్నీ గూడా రైట్ అవుతాయి. అండ్ ఎనీమియా ప్రాబ్లమ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఇందులో ఉండే గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్, న్యూట్రియంట్స్ అండ్ ఒమేగా వల్ల మీకు పీరియడ్ ఫ్లో అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. సో, ఈ 2 అనేది మంచి ఫుడ్స్ అని చెప్తాను. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, గ్రీనీ లీవ్స్, నాన్ వెజ్ అన్నీ తినండి. అన్నీ తింటూ ఎవ్రీడే 30-40 మినిట్స్ వాకింగ్ చేయండి. 30-40 మినిట్స్ యోగా మెడిటేషన్ చేయండి. మైండ్‌ని పీస్‌ఫుల్‌గా పెట్టుకోండి. నాకు ఈ డిసీజ్ ఉంది అనని చెప్పి మీకు మీరు మెంటల్లీ డిస్టర్బ్ అవ్వకండి. యాంగ్జైటీ, ఫోబియా ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మందికుంటాయి. సో, వాటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఇటువంటి ఫుడ్స్ తింటూ నేను చెప్పిన ఈ యాక్టివిటీస్ గనుక రెగ్యులర్‌లీ మీరు చేసుకుంటే యువర్ హెల్త్ ఈజ్ వెల్. సో, మీ హెల్త్ అనేది మంచి మంచిగా రికవరీ అయ్యి మీరు సేఫ్ సైడ్‌లో ఉండొచ్చు. సో, ఎవరికైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ హెవీగా ఉండి వెయిట్ లాస్ అవుతూ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ బాడీలో ఉంటే గనుక లైక్ పెయిన్స్ అలాంటివి కూడా ఉంటూ సఫర్ అవుతారు. సో, అటువంటి వాళ్ళందరూ మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉండింది. మంచి డైట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 కూడా మన క్లినిక్‌లో అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ.